హాయ్ అండి, నా పేరు విజయ్. విజయవాడలో ఒక వారం రోజుల ముందు కురిసిన వర్షాలకి నీట మునిగి చాలామంది బాధపడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు పంచాయతీలకు, కానీ గవర్నమెంట్కి 1 కోటి రూపాయలు మొత్తం కలిపి 6 కోట్లు అనౌన్స్ చేశారు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు కానీ, శానిటైజర్ విత్ ఇన్ సెకండ్లో అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, వాటరు పాములు రాకుండా, అలాగే బళ్ళు కానీ కార్లు కానీ మొత్తం మునిగిపోతే వాటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కానీ, అక్కడ ఇల్లుల్లో మొత్తం బురదది వెళ్ళిపోయాక అప్పటికప్పుడు ఫైర్ ఇంజిన్ వాటర్తో ఇల్లులు క్లీన్ చేయడం కానీ, పాడైపోయిన బళ్ళు మెకానిక్లు వచ్చి అక్కడ అప్పటికప్పుడే స్పాట్లో వాటర్ అంతా క్లియర్ అయిపోయాక గవర్నమెంట్ తరపున కొంతమంది మెకానిక్లు వచ్చి సో ఆ బళ్ళు అక్కడే బాగు చేయడం కానీ, ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ అసలు వరదలు ఎలా వచ్చేసినాయి ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. అసలు వర్షం ఒక్కసారి ఆ తుఫాన్ 2-3 రోజుల నుంచి రావడం వల్ల ఆ స్ప్రెడ్ అయిపోయి వాటర్ అంతా కూడా స్లోగా వస్తే జాగ్రత్త పడేటోళ్ళు. ఒక్కసారి వచ్చేసిందండి. మీరు ఇప్పుడు సీసీ కెమెరాలు చాలామంది ఇళ్లలో ఉంటాయి కదా, సో వాళ్ళు 9 నుంచి 10 అంటే గంటన్నరలో ఇల్లు మొత్తం మునిగిపోయేంత వాటర్ వచ్చేసింది అంటే ఏం చేయలేని పొజిషన్. అలాంటి సమయంలో నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు మర్చిపోలేమండి. గతంలో వైజాగ్లో హుద్దు తుఫాన్ వచ్చినప్పుడు ఆయన దగ్గరుండి కరెంట్ వేయించి అక్కడ నిజంగా ఎన్ని బాధలు పడ్డారంటే, నేషనల్ హైవేలో అక్కడ ఎవరైనా రాజమండ్రి నుంచి చుట్టుపక్కల నుంచి పాల ప్యాకెట్లు కానీ లేకపోతే ఏదైనా నిత్యావసర వస్తువులు తీసుకెళ్ళడానికి కూడా లేని పరిస్థితి, అంత ఫోర్స్లో ఉన్న గాలి. ఆయన చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అక్కడ సమస్యలు, అప్పుడు గతంలో ఆయన సీఎం అప్పుడు ఉండడం వల్ల ఆయన చాలా బాగా చేశారు. దానికి తోడుగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా పార్టీ పెట్టిన కొత్త ఆయన కూడా చాలా సేవలు అందించారు. ఇప్పుడు విషయానికి వస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాలేదు, విజయవాడకు పరామర్శించలేదు, అది ఇది అని చెప్పి చాలామంది విమర్శలు చేస్తున్నారు. నేను ఒకటే సమాధానం చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక అక్కడ ఉన్న యువకులు కానీ, అక్కడ ఉన్న కొంతమంది అభిమానులు ఆ టైంలో వాళ్ళ బాధల్లో ఉన్నారా, మనం మునిగిపోయామా, మా కుటుంబం మునిగిపోయిందని ఎవడో ఆలోచించారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరి ఎవడో ఒకడో 100లో ఒకడైనా వచ్చేస్తారు కదా, లేకపోతే ఒక 10 మంది వచ్చేస్తారు కదా. సో ఆయన రావడం వల్ల అంత వాటర్లో ఏదైనా జరగరాంది జరిగితే మళ్ళీ అదొక ప్రమాదం అని చెప్పేసి ఆయన అందుకే రాలేదని క్లియర్ కట్గా చెప్పారు మనకి, ఏది నెక్స్ట్ డే. సో ఎందుకు అంటే, మీరు బురద జల్లేరని కాదు, ఒకవేళ ఆయన వస్తారు కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆయన సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి సో ఆయన కొంచెం భయపడతారు. ఓకే, సీనియర్ కాబట్టి. సో పవన్ కళ్యాణ్ అభిమానంతో కొంతమంది ఈలలు గోలలు కేకలు ఈ హంగామా ఇవన్నీ ఉంటాయని కాబట్టి సో కొంచెం ఆయన ఆగారు. కానీ విషయం ఏంటంటే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలి అంటే విత్ ఇన్ సెకండ్ 73-74 సంవత్సరాల వయసులో పడవల్లో ఆ టైంలో 2-3 ఆ టైంలో ఆ గల్లీల్లోంచి ఆ సందుల్లోంచి చీకటమయం చిన్న టార్చ్ లైటు కలెక్టర్లు వీళ్ళందరూ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నా కూడా పాపం ఆయన చేసిన ధైర్యం నిజంగా హ్యాట్స్ అప్ చెప్పాలి. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగానో, లేకపోతే ఆ పార్టీ లీడర్గానో, పార్టీ కార్యకర్తగానో, లేకపోతే ఆ యువ నాయకులకి ప్రెసిడెంట్గానో నేను మాట్లాడలే, ఒక కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నానండి. నేను చూస్తున్నాను కదా. ఏమండి, ఈ గతంలో మీరు ఏ సీఎంలైనా సరే ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. అందరూ పైనుంచి తిరుగుతారు కానీ కింద లోతులో బురదలో ఎవడో కాలు పెట్టడు. సో నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి హ్యాట్సప్ చెప్పాలి. ఆ గండి పడిపోతే ఒక లీడర్, ఒక నాయకుడు దగ్గరుండి గాల్లోంచి గొడుగులు ఎగిరిపోతున్నా ఏం చేస్తున్నా అక్కడే తిని అక్కడే పాపం వర్క్ అయ్యేదాగా ఉన్నాడు. ఇక్కడ ప్రకాశం బ్యారేజీ మొత్తం కూడా 2 పడవలతో గుద్దేసినాయో గుర్తిచ్చారో తెలియదు కానీ సో దాన్ని దగ్గరుండి ఆ స్తంభాల పిల్లర్స్ 2 రోజుల్లో మొత్తం క్లియర్ చేశారు. సో ఇంత ఫాస్ట్గా ఉంది గవర్నమెంట్, ఇంత ఫాస్ట్గా ఉంది. నిజంగా ఇళ్లలో మునిగిపోయాక నేను ఫస్ట్లో చెప్పినట్టు ప్రతి ఇల్లు క్లీన్ చేయడం, ప్రతి ఇంటికి ప్రతి కారుకి దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిము దాని గురించి ప్రస్తావించారు. సో నిత్యావసర వస్తువులు, పాల ప్యాకెట్లు, బియ్యం బస్తా, దానికి సంబంధించిన కాయగూరలు, మ్యాగీ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, మొత్తం నిత్యావసర వస్తువులు ఇంతవరకు చాలు, ఒక కుటుంబానికి ఎంత కావాలో అంత కడుపు నిండా తినేటట్టు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తే మనం ఎలా బురద జల్లాలనిపిస్తుంది, అసలు ఏ రకంగా బురద జల్లాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా అంటే మాత్రం నేను కానీ ఎవరు ఊరుకోము. ఎందుకంటే 1 crore గవర్నమెంట్కి ఇచ్చేశారు.
ఇంకొక 5 కోట్ల రూపాయలు మళ్ళీ అనౌన్స్ చేశారంటే నిజంగా ఆయన సొంత సొమ్ము, ఆయన కష్టార్జితం ఇచ్చారు కానీ గవర్నమెంట్ సొమ్ము అనౌన్స్ చేయలేదు. సో అయినా కూడా మీరు పవన్ కళ్యాణ్ రాలేదు, పలకరించలేదు, డిప్యూటీ సీఎం అయిపోయాడు, అది ఇదని కాదు. ఒక్కసారి మీరు మొన్న ఒకసారి పిఠాపురం చుట్టుపక్కల చేబ్రోలు మండలంలో పొలాలన్నీ మునిగిపోతే ఆయన వచ్చారు. మీకు భయపడి ఆయన రావాలి, ఆయన బాధ్యత. సో ఇంకొక విషయం ఏంటంటే జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన లీడర్లు, జనసేన పార్టీ ఆఫీసులో ఉన్న కార్యకర్తలు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఒక్కసారి గమనించాలి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే వీర మహిళ మీ కార్యకర్తలు కానీ మీ అభిమానులు కానీ ఎవరైనా సరే మీ గురించి మాట్లాడినా, మీకోసం ఒక వీడియో చేసినా చాలా ఇబ్బందులు పడుతున్నారండి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు పెట్టే బ్యాడ్ కామెంట్లు వినలేక చూడలేక ఆత్మహత్యలు చేసేసుకుంటారేమో అని భయం వేస్తుందండి నిజంగా. మొన్న ఒక అమ్మాయి అయితే పాపం ఒక వీడియో చేసింది మీ బర్త్డే రోజున, చేస్తే దానికి 3000 కామెంట్లు అండి. నిజంగా చెప్పాలంటే చచ్చిపోద్దామని భయం వేసి నేను తీయించేసి ధైర్యం చెప్పాను. ఎందుకంటే ఈ రోజున ఒక వీడియో చేయడానికి లేదు, మీకోసం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే భయం 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 పెడుతున్నారు. మామూలుగా కాదు, కామెంట్ల రూపంలో భయపెడితే మళ్ళీ మీ తరపున మాట్లాడరు, ఎందుకు వచ్చిన గొడవరని ఆగిపోతారు అన్న ఒక ఉద్దేశంతో మెంటల్ స్ట్రెస్ ఇక్కడ కొడుతున్నారండి. వాళ్ళ పర్సనల్ విషయాల మీద కొడుతున్నారు అంటే మీరు ఒక్కసారి దయించి యాక్షన్ తీసుకోవాలి. రేపొద్దున్న వాళ్ళ పిల్లలకి రేపొద్దున ఇలాగా ఇదైతే ఇలాంటి రౌడీయిజము, ఇలాంటి గూండాయిజము, ఇలాంటి క్షణికావేశంలో చేసే పనులు ఇవన్నీ చూసుకున్నట్టయితే రేపొద్దున్న అసలు చాలా అత్యాచారాలు ఎక్కువైపోతాయి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి దృష్టికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, సైబర్ క్రైమ్ వారికి రేపొద్దున ఇలాంటి చర్యలు పార్టీ విధంగా కాదు, చిన్న చిన్న కాలేజీ విషయాలైనా సరే ఏదైనా సరే ఇలాంటి కామెంట్లు ఎక్కువైపోతున్నాయి, ఆ ఫేస్ మార్కులు ఎక్కువైపోతున్నాయి. సో ఇలాంటి విషయాలు రేపొద్దున్న ముందు ఆడపిల్లల జీవితాలు ఏమైపోతాయని ఒక భయం నిజంగా పట్టుకుంది. సో ఒక్కసారి మీరు డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టారు కాబట్టి ఇలాంటి విషయాల మీద కూడా స్పందించండి. అది మీ మీదకి వస్తుందని కాదు, మీ మీదకి వస్తుందని అన్యాయం కాదు. పర్సనల్ విషయాలుగా ఆడవాళ్ళకి కొన్ని ఏదన్నా చెయ్యాలన్నా కూడా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు ఏంటంటే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కొంతమంది ఇంట్లో ఉండి యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏదో ఇన్ఫ్లుయెన్స్లో ఏదో చేస్తున్నా కూడా వాళ్ళ మీద కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి. దాని మీద కూడా ఒకసారి స్పందిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ విషయాల కోసం నాతో చెప్పారు, ఇలా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అంటే మీరు మొగోళ్ళండి, మీకు ఏం పర్లేదు, మేము ఆడవాళ్ళు మేమేం చేయలేకపోతున్నాం, నిజంగా బాధపడుతున్నారు. సో అందుకనే ఈ విషయం ప్రస్తావిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే నిజంగా మీరు చేసిన సహాయం విజయవాడకి ఎంతైనా సరే హెల్ప్ అవుతుంది. మీరు ఇచ్చిన ధైర్యం ఎంత హెల్ప్ అవుతుంది, మీరు ఇచ్చిన సాయం ఇంతే. కానీ హెల్ప్, ధైర్యం, గుండె ధైర్యం చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ కూటమి ప్రభుత్వం అనేది మీరు నిరూపించుకోవడానికి నిజంగా చెప్పాలంటే ఏమీ పట్టించుకోకుండా కక్ష సాధింపు రాజకీయం కాకుండా నిజంగా మీరు ప్రజల్నే నమ్ముకుంటున్నారు. వినాయక చవితి అనేది పండగ అంతా కూడా మనం ప్రజలకి సహాయం చేస్తూనే పండగ తప్ప నిజంగా వినాయకుడు దండం పెట్టుకుని నేను ఇంటికి వెళ్ళి నేను చేసుకోను, విజయవాడలోనే నా పండగ అన్నారు చూసారా, అక్కడ నిజంగా చాలా బాగా నచ్చారు. ప్రజలందరూ కూడా 1000కి 1 అంటే సముద్రంలో కాకిరెట్ట, ఎవరు కూడా మీకోసం నెగిటివ్గా మాట్లాడట్లేదు, చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మీరు వచ్చి ఈ సహాయం చేసిన మేము బతికాము, నిజంగా వేరేలాగుంటే ఈ పాటికి చచ్చిపోదాము అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే అప్పుడే అర్థమైపోతుంది. సో ఒకటే చెప్తున్నాను, మీరు ఎలాంటి కామెంట్లు పెట్టినా మేము మగాళ్ళం, మమ్మల్ని పీకేదేమీ లేదు. దయచేసి ఆడవాళ్ళమ్మ జోలికి మాత్రం వెళ్ళకండి, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, గుర్తుంచుకోండి. ఒకసారి దయచేసి మైండ్కి ఎక్కించుకోండి.